హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మీకు ఒక ప్రాసెస్లో బ్రెయిన్ విటాక్ గేమ్ అయితే చూపించానమాట. ఇప్పుడు నేను మరొక ప్రాసెస్లో బ్రెయిన్ విటాక్ గేమ్ ఎలా సాల్వ్ చేయాలి అనేది అయితే వీడియోలో చూపించబోతున్నానండి. సో మనము మార్బుల్స్ అయితే ఈ విధంగా తీసుకొని 4 సైడ్స్ ఉన్నాయి కదా, 4 సైడ్స్లో ఏ సైడ్ నుంచి తీసుకున్నా కూడా ఒకే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. సో మీరైతే వీడియోలో చూపించిన విధంగా మార్బుల్స్ని జంప్ చేస్తూ ఈ విధంగా క్లియర్ చేయాలన్నమాట. సో నేనైతే 1 సైడ్ అయితే క్లియర్ చేశాను. సో సేమ్ ఇప్పుడు మనం ఒక సైడ్లో ఎలా క్లియర్ చేసామో మార్బుల్స్ని ఎట్లా ఏ విధంగా జంప్ చేయించామో, సో అదే విధంగా మిగిలిన 3 సైడ్స్ కూడా ఆ విధంగానే జంప్ చేయించాలన్నమాట. సో వీడియోలో చూస్తున్నారు కదా, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ గేమ్ అయితే ఆడాలి. సో యాంటీ క్లాక్ వైజ్ కాకుండా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే మనము గేమ్ ఆడాలన్నమాట. సో ఈ విధంగా మనము ఫస్ట్ ఈ కార్నర్స్ని అయితే క్లియర్ చేసుకోవాలి. మనకి క్లియర్ చేసుకుంటే ఏంటి అంటే యూ షేప్ అనేది రావడం జరుగుతుంది. సో 4 కార్నర్స్లో కూడా యూ షేప్ వచ్చేటట్టుగా మనము మార్బుల్స్ అయితే క్లియర్ చేసుకోవాలి. సో ఈ విధంగా మార్బుల్స్ని 1 by 1 జంప్ చేయిస్తూ క్లియర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ కార్నర్స్ క్లియర్ చేసుకుంటేనే మనకి గేమ్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. సో ఫస్ట్ అయితే మనకి 4 కార్నర్స్లో కూడా యూ షేప్ అనేది 4 సైడ్స్ ఉన్నాయి కదా, ఆ 4 సైడ్స్లో కూడా యూ షేప్ అనేది రావాలి. యూ షేప్ మిడిల్లో ఉన్నటువంటి మార్బుల్ని అయితే మనం కదిలించొద్దు. సో ఆ మార్బుల్ పోయిందంటే గేమ్ అయితే రాదు అనమాట. సో ఆ మార్బుల్ను అలానే ఉంచేసి మిగిలిన మార్బుల్స్ని జంప్ చేయించాలి. సో ఇప్పుడు మనకైతే 3 పార్ట్స్ అంటే 3 సైడ్ల నుంచి మనకు యూ షేప్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు 4th ప్లేస్లో మార్బుల్స్ అనేవి మనం జంప్ చేయిస్తున్నాము. ఈ విధంగా మనకి ఒక షేప్ అనేది వస్తుంది. సో 4 సైడ్ల నుంచి మనకి ఇక్కడ యూ షేప్ అనేది వచ్చింది కదా, ఫైనల్గా మనకి ఈ షేప్ అనేది వస్తుంది అనమాట. యూ షేప్ మధ్యలో ఉన్నటువంటి మార్బుల్ని 3 సైడ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఈ విధంగా 3 సైడ్స్లో యూ షేప్ మధ్యలో ఒక మార్బుల్ ఉండేటట్టు చూసుకోవాలి. మన సైడ్ పెట్టుకున్నటువంటి యూ షేప్లో మాత్రం ఇక్కడ మార్బుల్ అనేది ఉండదు. చూసారు కదా, ఈ విధంగా 3 మార్బుల్స్ యూ షేప్లో ఉండేటట్టుగా చూసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ మార్బుల్ని మిడిల్లో ఫస్ట్ ఇక్కడ నుంచి ఈ మార్బుల్ని మనము జంప్ చేయించినా కూడా మనకు ఆ మార్బుల్స్ అయితే జంప్ అవుతాయి ఈజీగా. సో ఈ విధంగా మార్బుల్ని జంప్ చేయించుకోవాలి. మనకి ఫైనల్గా టీ షేప్ అనేది రావాలన్నమాట. టీ షేప్ వస్తేనే మనము ఈ గేమ్ ఓవర్ చేయగలుగుతాం. సో చూసారు కదా, ఈ మార్బుల్ని ఇక్కడ వేస్తే మనకి టీ షేప్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ షేప్ మనకి వస్తేనే మనకి ఈ గేమ్ అనేది ఫినిష్ అయినట్టు. సో ఈ టీ షేప్లో వర్టికల్ లైన్లో కాకుండా హారిజంటల్ లైన్లో ఉన్నటువంటి మార్బుల్ని మనము జంప్ చేయించాలి. చూసారు కదా, ఇక్కడ నేను హారిజంటల్గా ఉన్నటువంటి లైన్ అంటే మన సైడ్ పెట్టుకుంటే హారిజంటల్ వర్టికల్ ఉంటుంది కదా, సో ఆ హారిజంటల్ లైన్ నుంచి మార్బుల్ జంప్ చేయించుకుంటే మనకు గేమ్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఈ విధంగా ఈజీగా చేయవచ్చండి. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈజీగా ఈ విధంగా నేను చెప్పినటువంటి ప్రాసెస్లో. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, కీప్ వాచింగ్.